ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది? అసలు ఏమి ఇంకా 4 ఏళ్ల పరిపాలనా సమయంలో ఏం జరుగుతుంది? ఏం చేస్తారు? అన్న ఆసక్తి ప్రజలందరిలో ఉంటుంది. అంటే ఈ సంవత్సరం చూసినా కూడా ఒక స్థూలంగా ఏం జరిగింది అనేది మనకు అర్థం కాదు. కామన్‌గా ఏంటంటే పరిపాలన సంబంధించి పైపైకి వార్తల్లో వచ్చిన విషయాలు మాత్రం ప్రభుత్వానికి ప్రభుత్వం చేసిన పనులు ఇవే అని వార్తల ద్వారా మనకి తెలుస్తుంది తప్పితే ప్రజలకి అసలు మొత్తంగా ఒక ఓవరాల్‌గా ఏం జరిగింది? అభివృద్ధి ఎలా జరిగింది? ఏం జరిగింది? తెలీదు. దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని అక్కర్లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఏమి జరగలేదు, జరగలేదు, జరగలేదు అనడంతోనూ, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు కూడా అమల్లో అవ్వలేదని చెప్పడంతోనూ, అసలు ఏంటి వీళ్ళ ఎడం చేయి తీసి పొర చేయి పెట్టినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు అనే సందేహం సర్వత్రా వస్తూ ఉంటుంది. అయితే సంవత్సరం అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వ పెద్దలు అంటే తెలుగుదేశానికి సంబంధించి ఆయన అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి, అలాగే బీజేపీ పెద్దలు గాని కూడా ఈ 1 ఇయర్ వాళ్ళు సమీక్షించుకోవడం, అలాగే ఇక్కడ ఈ తర్వాత 4 ఏళ్ళు ఏం చేయాలని చెప్పే మార్గనిర్దేశనం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చేసామో చెప్పుకుంటేనే తెలుస్తుంది. చెప్పి తీరాలి. మనందరం జవాబుదారీతనం మనకుంది. ప్రభుత్వం ఏం చేసింది ఈ సంవత్సరం అనే విషయంలో కూడా ఆయన అప్పుడే ఛానల్స్ గాని, వార్తాపత్రికలకు గాని ఆయన కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి, ఆ ఇంటర్వ్యూల ద్వారా ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అని చెప్పేసి ఆయన కొన్ని కొన్ని విషయాలు తెలియజేయడమైంది. మనం కూడా కూలంకషంగా ఈ సంవత్సర పరిపాలనా విధానంలో ఏమేమి జరిగాయి? ఏమేమి అంటే హామీలిచ్చారు. 6 పథకాల గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే విధ్వంసం నుండి వికాసం వైపు అడుగులు వేస్తున్నారు కూటమి పెద్దలు. ఆంధ్రప్రదేశ్‌ని గాడి తప్పిన పరిపాలనా యంత్రాంగాన్ని ఒక మళ్ళా గాడిలో పెడుతున్నారు. అప్పుల ఊబిలో దిగబడిపోయిన దాన్ని స్టడీ చేసి దాన్ని మళ్ళా బయటికి ఎలా లాగాలనే దాంట్లో తలమునకలయ్యారు ఈ ప్రభుత్వ పరిపాలనాదారులు పెద్దలు అనే విషయం మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదనమాట. ఎందుకంటే అంతకు ముందు ప్రభుత్వం చెప్పుకు తీరాలి. ఎందుకంటే చేసినటువంటి విధ్వంస కాండ దానివల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఎంత జరిగిన నష్టం ఉంది. ఎన్నేళ్ళు వెనకబడిపోయింది. విభజన తర్వాతే దాని స్థితి, గతి లేకుండా అయిపోయింది. తర్వాత ఈ విధ్వంసకర పాలన వల్ల ఈ ఈ అసలు ఎటు వెళ్ళిపోయింది? ఒక రాజధాని లేదు. ఎక్కడ ఏమి జరిగింది అభివృద్ధి? ఏమీ లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఆఖరికి అరాచకం, అక్రమం ఇలాంటివే తప్పితే ఆ ఆశ లేకుండా పోయింది. ప్రజల్లో కూడా మన బతుకు బాగుపడుతుందా? ఏమిటిలా అయిపోయిందనే ఒక నిరుత్సాహ పరిస్థితి ఉన్న కాలంలో చీకట్లో ఉన్నప్పుడు చీకట్లో చిరుదివ్వుల ఆహ్, ఈ కూటమిని ఎన్నుకోవడం ద్వారా ప్రజలు పట్టం కట్టారు కూటమికి. జరగాలి, బయట పడేయాలి వీళ్ళని జెప్పేసి. అలాగే ఈ సంవత్సరం చూసుకుంటే ఒక్క రకంగా ఈ రివ్యూ ఏమిటంటే, అంతకు ముందు జరిగినటువంటి విధ్వంసాన్ని అంచనా వెయ్యడం, ఆ విధ్వంసం నుంచి మనం బయటకి రావడానికి ఏం చేయాలని రచనలు చేయడం, ఎలా ఉండాలని చేయడంతోనే ఒక రకంగా దాన్ని ఎందుకంటే అంతటి విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ ఎలాగా చేయలేం. కాకపోతే ఆహ్, శాంతి భద్రతలు, ప్రజలకి సామాజిక భద్రత అలా అంటే ఈ వ్యవస్థ మొత్తం అంటే అన్ని రకాల వ్యవస్థలు కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. అంటే మరోసారి మరో చోట ఎక్కడ కూడా ఇలా జరగకూడదని కోరుకోవాలన్నమాట. అంత విధ్వంసం జరిగింది. ఇప్పుడు విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పిన మాటల్లో చెప్పాలి అంటే గనక ఆహ్, ఈ పెట్టుబడిదారులు చచ్చిపోయారు. ఇక్కడ రావాలంటే భయపడిపోయారు. అంతకుముందు ప్రభుత్వ పెద్దల యొక్క వైఎస్ఆర్‌సీపీ పార్టీ పెద్దల యొక్క దమన కాండ వల్ల ఎక్కడి నుంచైనా వద్దాం ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా చేద్దామంటే ప్రాజెక్టులు పెడదామంటే భయపడిపోయే పరిస్థితికి తీసుకొచ్చేసారు. అలాంటి స్థితిలోంచి పెట్టుబడిదారుల్లో మళ్ళీ నమ్మకం కలిగించి 9,40,000,000,00,000 పెట్టుబడులు వచ్చేటట్టుగా చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతోంది. అలాగే అందులో సుమారు 4
అంటే 4,95,000 ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినట్టు, ఇక 4,50,000 విలువైన ప్రాజెక్టులు స్టార్ట్ అవ్వాలన్నట్టుగాను చెప్పారు. దానివల్ల ఇవన్నీ చేస్తే 8,50,000 మంది యువతకి భవిత దొరుకుతుంది. ఉద్యోగ ఉపాధి ఈ ప్రాజెక్టులు కనుక క్రమబద్ధీకరించబడి స్థాపింపబడితే ఇంతమందికి 8,50,000 మంది యువకులకి ఆ ఉపాధి అవకాశం దొరుకుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు డంకా బజించి చెప్తారు. వాళ్ళల్లో పెట్టుబడిదారులో నమ్మకం గెలించి ఆ ప్రాజెక్టులు ఇక్కడ రావడానికి విశేషంగా కృషి తెలిపారని చెప్పాలి పెద్దలు. అహర్నిశలు అంటే రాత్రింబవళ్ళు కూడా కష్టపడి దీన్ని ఏమి చేయాలని నిరంతరం తపిస్తూ ఇప్పుడున్నటువంటి దరిద్రకొట్టు స్థితి నుంచి, దౌర్భాగ్య స్థితి నుంచి మనం బయటపడిపోవాలి. మనం బయట పడపోతే ప్రమాదం. మున్ముందు మనకి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదని కూడా ఈ మన ప్రభుత్వం ఆలోచించి నిరంతరం ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఆ తరువాత ఆహ్, దాని మీదే దిశ చూపించారు. ఇక చాలామంది తర్వాత విషయం మాట్లాడితే 6 హామీల పథకం పరిస్థితి ఏమిటని కూడా ఒక సందేహం వచ్చింది. సందేహం వస్తే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మొట్టమొదటి సంతకం మెగా డీఎస్సీ. మెగా డిఎస్సి అంటే ఉద్యోగ అవసరాలు టీచర్‌కి సంబంధించిన ఆ మెగా డిఎస్సి గురించి పెట్టడం కూడా జరిగింది. మెగా డిఎస్సి అలాగే దీపం పథకం ఒకటి చేసినట్టుగా, అలాగే ఇంకా చెప్తున్నారు ఇవన్నీ కూడా. ఆహ్, అన్న క్యాంటీన్‌లు, అన్న క్యాంటీన్‌లు కూడా పునరుద్ధరించడం, సామాజిక భద్రతా పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచి వాళ్ళందరికీ అందజేయడం కూడా జరిగింది. ఇక తల్లికి వందనం అలా అంటే తల్లికి వందనం అంటే పిల్లలకు ఆ తల్లికి ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నా వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 ఇస్తారని, దాంట్లో కూడా లాగుతున్నారు. దాంట్లో 2,000 ఏవో ఖర్చు తగ్గించి 13,000 ఇస్తారట అని చెప్పి ఇచ్చేది ఒక స్కీమ్‌ని అవలంబిస్తారని కూడా తెలుస్తోంది. 2,000 కట్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది. ఆ ప్రభుత్వం పాలసీ చూసుకుంటూ ఉంటుంది. అన్నదాత సుఖీభవ అని రైతులకు చేయూతిచ్చే కార్యక్రమం అనేది ఒక హామీ కూడా ఉందని చెప్తున్నారు. ముందు అభివృద్ధికి పెద్దపీట వేసి ముఖ్యంగా అంటే ఈ రోజుతో అయిపోలేదు. మున్ముందుకు వెళ్ళాలంటే అభివృద్ధి కంటిన్యూయస్‌గా సాగాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కూటమి పరిపాలనలో కూటమిలో ఉన్నటువంటి కలిసిన మా ముగ్గురు పార్టీలు సంయమనంగా చాలా శాంతియుతంగా ఒక అండర్‌స్టాండింగ్‌తో మేము వెళుతున్నాం. మా మధ్య ఎటువంటి పొరపచ్చులు లేకుండా, మనస్పర్ధలు లేకుండా మేము ముందుకు అభివృద్ధే లక్ష్యంగా మా 3 ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నట్టుగా వెళుతున్నాం. అందుకోసం అని చెప్పేసి మా మధ్య ఎటువంటి పొరపచ్చలు లేకుండా తీసుకువెళ్తున్నాం కూడా ఆయన ఒక మాట చెప్పారు. అంతేకాకుండా ఆయన ఈ సమయంలో అంటే ఇంకొక మాట చెప్పారు. మరి అరాచకాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అన్నారు కదా! దానికి సంబంధం ఏంటంటే అవును, భూబకాసులు భూములు కబ్జాలు చేయడం ఇలాంటివి చేశారు. అటువంటి వాళ్ళందరినీ కనుక నిజంగా అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో జైలు కూడా సరిపోవు. కానీ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తున్నట్టుగా చేస్తుంది. న్యాయస్థానం తన పని తను చేసుకెళ్తోంది. ఈ అక్రమాలకు పాల్గొన్న వాళ్ళు, ఈ ఇసుక దందాలు, అలాగే మందు మాఫియాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి చరిత్ర రట్టు చేసి బట్టబయలు చేస్తున్నాం. వాళ్ళందరికీ శిక్షలు పడేటట్టుగా న్యాయస్థానంలోకి వెళుతున్నాయి కేసులు. అలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు అని స్పష్టంగా చెప్పారు. అటువంటి క్రిమినల్స్‌ని ఉపేక్షించలేదు లేదు. అలాగే అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత అయినటువంటి ఆయన ఈ రౌడీలని వెనకేసుకురావడం, గంజాయి అమ్ముకునే వాళ్ళని, రౌడీ షీటర్లని వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ మాటిచ్చుకొని ఇలా చేయడం. అదే రకంగా ఆ పార్టీ మీడియా ద్వారా అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీడియా సాక్షి ద్వారా ఆడవాళ్ళని కించపరిచేలా మాట్లాడిన వాళ్ళని ఏంటి క ఖండించకపోగా సమర్థించడం, ఇవన్నీ చాలా అసమంజసంగా ఉన్నాయని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ 2 రోజులు బట్టి ఆయన మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో మేము గాడిలో పెట్టడానికి, అలాగే అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడానికి మార్గాలన్నీ అన్వేషించాము. ఆల్మోస్ట్ పథకాలన్నీ కూడా ప్రజల సంక్షేమం జరిగించే పథకాలన్నింటిలో కూడా మేము ఎలా అమలు చేయాలనేది కూడా చేస్తామని చెబుతూ ఈ అప్పుల ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారు చేశారు. అధ్వానంగా ఉంది. అలాగే ఈ సమయంలో ఆ టైంలో చూస్తే గనక రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం గాని, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి గాని వెంటిలేటర్స్ మీద ఉంది. ఉంటుందా? ఊడుతుందా? అని తెలియని పరిస్థితిలో ఉంది. అక్కడి నుంచి మన గాలి మనం పీల్చుకునే స్థితికి ఇక్కడొచ్చాం. ఇక పైన మనం ఎలా పరిగెట్టాలనేది మనం చూడాలని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అదే రకంగా ఇప్పుడు ఒకళ్ళని కాదు అభినందించడం, ఈ కూటమి పరిపాలనలో ఉన్నటువంటి లోకేషే కాదు, అలాగే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ మనం అభినందించి తీరాలని కూడా ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ మాట్లాడుతున్నారు. ఆహ్, దానికి ఇప్పుడు ఇవాళ జరిగే కార్యక్రమంలో విజయవాడలో అందరూ కలిసి ఒక జనోత్సవం అంటే వార్షికోత్సవం ఉంటుంది. ఒక సంవత్సరం అయితే వర్షం అంటే ఒక సంవత్సరం. వార్షికోత్సవం జరుపుకునే దీన్ని జనోత్సవంగా ఆయన అభివర్ణిస్తూ, ఎందుకంటే జనమే కూటమికి వాళ్ళు పట్టం కట్టారు మమ్మల్ని వెలుగు పథంలో నడిపించండి అని చెప్పి. అంధకారం నుంచి అభివృద్ధి పథంగా తీసుకెళ్ళండి అని చెప్పారు కాబట్టి, ఆ విధ్వంసం నుండి బయట పడేయండి అని చెప్పేసి, విధ్వంసం నుండి వికాసానికి, అంధకారం నుండి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళమని ప్రజలు మాకు పట్టం అప్పచెప్పారు. మేము శిరస వహించి, జవాబుదారీతనం వహించి, మేము కష్టపడి ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మేము పూనుకుంటామని చెప్పారు. అంతకు మించి ఆయన కలల రాజధాని అని చెప్పాలి. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని ఒక అత్యద్భుతంగా, దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని ఆయన కలలు కూడా మళ్ళా పునర్నిర్మాణం మొదలైంది. అక్కడ ఏం చెయ్యాలి? అక్కడ ఏమేం కట్టాలనేది ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అవన్నీ పూర్తయిపోయి, అలాగే మనకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గత ప్రభుత్వం ఆహ్, వైకాపా ప్రభుత్వం పరిస్థితిలో మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా గుంతలతో నిండి, అసలు రోడ్లు ఉన్నాయా? గుంతల్లో నడుస్తున్నామా అని తెలియని పరిస్థితిలో ఉన్న రోడ్లని వాళ్ళు క్రమబద్ధీకరించారు. మళ్ళా ఈ రోడ్లన్నీ కూడా పునర్నిర్మించారు. ఈరోజు ఆ రోడ్లు చాలా స్పీడ్‌గా స్పందించి ఈ సంవత్సర కాలంలో మొత్తం అన్ని రోడ్లు కూడా వాటిని బాగు చేసి మళ్ళా కొత్త రోడ్లు వేసి ఈ రకంగా చేశామనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అందరికీ తెలియజేస్తున్నారు. అంటే అభివృద్ధి అనేది మనకి కనబడుతోంది. ముందుకు సాగుతోంది కంటిన్యూయస్‌గా. అంతే తప్పితే ఈ వాగేనోళ్ళు ఎంతసేపు ఇంకా ఆ స్కీమ్ అమలు చేయలే కదా! అంతకుముందు ఆ స్కీములు పేర్లు చెప్పే కొంప ముంచారు. అలాగే పోలవరం విషయంలో కూడా ఆయన ఒక వివరణ ఇస్తున్నారు. ఆయన ఉన్న టైంలో డయాఫ్రామ్ అదేదో ఉంటే వరదలకి అది నష్టపోతే ఐఐటీ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ నిర్లక్ష్యం వల్ల ఇలా పోయింది అని చెప్పడం, ఆ పోలవరం మళ్ళా ఆ ప్రాజెక్టు స్టార్టింగ్‌కి రావడం జరిగింది. దాని విషయంలో కూడా ఆయన ఆలోచించి, ఇది మరి నా చేతుల మీదుగా పూర్తి కావాలని రాసిపెట్టుందో ఏమిటో, దీన్ని నేను ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పడం, ఆయన విజన్ చాలా గొప్ప విజను. ప్రపంచంలోనే మంచి విజన్ ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో అగ్రగణ్యుడిగా ఈయన ఉంటారు ఖచ్చితంగా. ఆ వరుసలో ఉంటాడు. అంటే విజన్ ఉన్న లీడర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మంచి పరిపాలన దక్షులు ఉంటారు గానీ, ఇప్పుడు ఈ సంవత్సరం బాగా పరిపాలించొచ్చు. కానీ నెక్స్ట్ 5 ఏళ్ళకి ఎలా ఉంటుంది? నెక్స్ట్ 10 ఏళ్ళు ఎలా ఉంటుంది? అని ఆ విజన్‌తో ముందుగానే ఆలోచించి, ముందస్తు రాష్ట్ర అవసరాలు ఎలా ఉంటాయి? వాటిని మనం ఎలా అధిగమించాలి? ఎలా అభివృద్ధి ఆగిపోకూడదు. అభివృద్ధి కంటిన్యూయస్‌గా వెళ్ళాలి తప్పించే విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు. అంటే అలాగే మనకి ఈ పోలవరం ప్రాజెక్ట్‌లోని పోలవరం, బనకచెర్ల ఆ 2 అనుసంధానిస్తే దానికి వచ్చే లాభాలేమిటి? ఆ 2 గనుక ఇప్పుడే చేస్తే 80,000 కోట్లలో ఎంత పూర్తవుతుంది? ఒక 5 ఏళ్ల తర్వాత ఈ ఆలోచన వస్తే డబుల్ అవుతుంది వ్యయం. అంచనా వ్యయం 1,60,000 కోట్లు అవుతుందని, ఇంత కాలిక్యులేషన్స్‌తో ప్రతి సబ్జెక్ట్‌లో, ప్రతి రంగంలో ఆయన బుర్ర పెట్టి, ఇంకా అదే పనిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే ఒక మంత్రంతో ఒక తపస్సుగా చేస్తున్నటువంటి ఆ తపస్సాలు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. చాలా నిస్వార్థంతో రాష్ట్ర అభివృద్ధి, అదే రకంగా ఇంకో మాట కూడా చెప్పారు. ఇంత విధ్వంసానికి కారకులైనటువంటి వైకాపా అధినేతలు వీళ్ళు, నేను ఇటువంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఇంత విధ్వంసమా, ఇంత అక్రమాల, అరాచకాల. నేను చాలామంది ఇంతకుముందు చెన్నారెడ్డి గారు లాంటి మహానుభావులున్నారు పెద్దవాళ్ళతోనే సిద్ధాంతపరంగా అంటే సైద్ధాంతికంగా నేను విభేదించిన సందర్భాలున్నాయి. వాళ్ళు కూడా ఎంతో అనునయంగా దాన్ని నాకు చెప్పడం, నేను ఒక కలిసిమెలిసిగా వెళ్ళడం, రాష్ట్ర అభివృద్ధి మన అభివృద్ధి అన్నట్టుగా మేము కూడా అప్పటి నాయకులు ఆహ్, మేము అలా పరిణితితో ప్రవర్తించడం ఉండేది. ఇట్లాంటి వ్యక్తులను మేము ఎక్కడా చూడలేదు. దురదృష్టం కొద్దీ మన ఆంధ్రప్రదేశ్‌కి ఆ టైం అలా జరిగింది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఒక ముక్క చెప్పాలి అంటే కనుక ఆహ్, దాని పేరేమిటి? ఆహ్, ఒక మంచి మాట చెప్పారు. వైకుంఠపాళి వద్దు అన్నారు. ఆయన ఆ ఒక్క మాటలో ఆయన ఏం చేయాలో ప్రజలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. వైకుంఠపాళి ఆట, వైకుంఠపాళి అంటే మనం అందరం చూసుంటాం ఆటలాడు. అందులో నిచ్చెనలు, పాములుంటాయి. ఇవన్నీ వేసుకుంటుంటే నిచ్చెనలు ఎక్కుతూ ఉంటాం. మళ్ళా పాము మింగుతూ ఉంటుంది. నిచ్చెనలు ఎక్కుతూ ఉంటాం. పాము అది ఆట వరకు చూస్తే సరదాగా ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో మటుకు వైకుంఠపాళి ఆడొద్దని చెప్పి ప్రజలందరికీ ఒక రకంగా ఉద్బోధించారని చెప్పాలి. ఈ వైకుంఠపాళి ఎందుకన్నారంటే, ఇప్పుడు మళ్ళా మీరేదో ఆలోచనకు పోయి
2029 4 ఏళ్ళు ముందుగా చెప్తున్నారు గానీ 2029లో మళ్ళా ఏదో మళ్ళా వాళ్ళేదో ఇంకా ఉద్ధరిస్తారనే ఉద్దేశంతోనో ఏమిటో మరొకసారి మాయలో, భ్రమలో పడకండి. ఈ సంవత్సరంలోనే ఇప్పటిదాకా జరిగిన నష్టాలు మీకు చెప్పాం కాబట్టి ఈ వైకుంఠపాళి వద్దు. మళ్ళా కూడా మమ్మల్ని గెలిపిద్దురు గానీ, మీరు మమ్మల్ని గెలిపించి ఈ అభివృద్ధి జరగాలంటే కంటిన్యూయస్‌గా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం స్థిరంగా పరిపాలన చేస్తే ఇది ఒక సెట్ అవుతుంది. ఒక లైన్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే 2029లో వాళ్ళు వస్తారని కాదు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తరపున ఆయనకు విజన్ ఉన్న డైరెక్టర్ కాబట్టి 4 వేల ముందు ఆలోచించి ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. దయచేసి నా ప్రియమైన ప్రజలారా వైకుంఠపాళి ఆటలు మనకొద్దు. మన అభివృద్ధి కావాలంటే మళ్ళా సుస్థిర పాలనకి మీ ఓటెయ్యండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు ఇవాళ జరిగే ఈ ప్రోగ్రామ్ కూడా అంటే సాయంత్రం వేడుక, విజయోత్సవం, జనోత్సవం అంటే దాంట్లో కూడా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అనే స్లోగన్‌తో ఈ 4 ఏళ్ళు మేము సాగుతాము. ఈ 4 ఏళ్లలో మన భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు అంటే కంకణం కట్టుకొని ఉన్నారు. దీక్షాబద్ధులై ఉన్నారని చెప్పాలి ఈ కూటమి పెద్దలు. దాంట్లో భాగంగా ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు జరగకుండా మళ్ళా ఇప్పుడు జరుగుతున్న కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చూసుకుంటూ వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తూ వాళ్ళల్లో ఈ సంస్కారాన్ని చెప్పుతూ చేస్తున్నారు. లోకేష్ బాబు కూడా ఆ పార్టీకి గాని, కూటమికి గాని ఒక వెన్నంటి ఉండి ఆయన శాఖలు ఆయన, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలు ఆయన కూడా ముందుకు తీసుకెళ్తున్నారనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అమరావతిలో మంచి విద్యా వ్యవస్థతో కూడా ఏర్పాటు చేసి సుమారు 5,00,000 మంది విద్యార్థులు చదువుకోవడానికి అనువైన ప్రదేశంగా అమరావతి రాజధాని చెయ్యాలనుకున్నట్టుగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి చాలా ప్రజలందరూ కూడా భరోసాగా ఉన్నారు అని చెప్పాలి. అయితే కరెక్ట్‌గా ఒక మంచి చేసేవాళ్ళని వెనక్కి లాగడానికి కూడా కొంతమంది ఉంటారు. విమర్శల కోసం ఏం కాదు. విమర్శలకు కూడా తావివ్వకుండా పరిపాలన చేస్తూ ఈ విమర్శలు ఉంటాయి కదా! చెత్త విమర్శలను పట్టించుకోకుండా మనం చేయాల్సింది మనం చెయ్యాలి. మన ఆంధ్రప్రదేశ్‌కి ఒక చరిత్రలో నిలిచిపోయేలా చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ చరిత్రలో ఏంటి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ని అగ్రభాగాన్ని నిలబెడుతుంది. మంచి రాజధాని వస్తుంది. అలాగే పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎన్నో వస్తాయి. ఇది చరిత్రలో మిగిలిపోయేది. చరిత్రహీనులు వెళ్ళిపోయారు గొడవ లేకుండా. చరిత్రలో మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం గాని, అంతకు మించి ప్రజల ఆకాంక్షలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రజలందరూ కూడా ప్రగతి పథంలో ముందుకు సాగుతారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆహో! అద్భుత ప్రదేశు అనే స్థితికి చేరతారనే విషయం కూడా మనం ఈ సమయంలో స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి జనోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వివరణలు ఇంకా చాలా ఇచ్చారు. ఈ పింఛన్ల గురించి వాటి గురించి కూడా చాలా వివరాలు ప్రజలకు దగ్గరవ్వాలని, ఇంత ముందులా కాకుండా ఆయన ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు ఏం కావాలి కూడా ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నారు. లోకేష్ కూడా చూస్తే ఆయన మంగళగిరిలో ప్రజా దర్బారు పెట్టి ప్రజా సమస్యలు ఏమిటి చూసుకుని ఇంకా ఆ మంగళగిరి తన నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా ఆయన ఆ రిపోర్ట్‌లు తెప్పించి వాటికి ఏం చేయాలో చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబడి గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు ఈ సంవత్సరంలోనే గమనిస్తే గనక. దాంట్లో చాలా మార్పు, చాలా అభివృద్ధి కనబడుతోందని చెప్పి అక్కడ లోకల్ ప్రజలు చెప్పుకుంటారు. కాబట్టి వీళ్ళంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. అలాగే నడిపిస్తారని మనం ఆశిద్దాం. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంలో కూటమి ప్రభుత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.